హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్కి అయితే ఇంట్రో కానీ అవుట్రో కానీ ఏది షూట్ చేయలేదన్నమాట. సో లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్గా వచ్చాము. వచ్చిన తర్వాత ఇట్లా ర్యాండమ్గా ఎక్కడ వీడియో షూట్ చేయాలనిపిస్తే అక్కడ షూట్ చేసినాము. సో అందుకే దీనికి ఇంట్రో అది ఏం లేదు. ఇక్కడ బ్రహ్మోత్సవాలకు సంబంధించి నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను కదా, ఒడిస్సాలో బ్రహ్మోత్సవాలు జరిగాయి అని చెప్పేసి. దాంట్లో ఇది సెకండ్ డే అనమాట. సెకండ్ డే రోజు మార్నింగ్ హోమం అది జరిగింది అని చెప్పేసి ఆల్రెడీ వీడియో పెట్టాను. దాని తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. బట్ అదైతే కంటిన్యూటీలో మళ్ళీ ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సెకండ్ డే రోజు ఈవినింగ్ వచ్చేసి స్వామివారి కళ్యాణం అనమాట. ఇక్కడ 5:30, 6 కల్లా అందరం వచ్చేసాము. ముందే వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి స్వామివారికి వడిబియ్యం పోయాలనుకున్న వాళ్ళు వడిబియ్యం కలిపి తీసుకురండి, లేదా బ్లౌజ్ పీసులు ఏదన్నా బట్టలు అట్లా స్వామివారికి ఏం పెట్టాలనుకున్నా ఆ రోజు ఇంటి నుంచి తీసుకొచ్చుకోండి అని చెప్పారనమాట. సో ఇంకా ముందే అందరు ఇంటి దగ్గర నుంచి వడిబియ్యము, కొబ్బరికాయలు, బట్టలు ఎవరు ఏం పెట్టాలనుకుంటున్నారో అవన్నీ తెచ్చుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే మన పెళ్లి టైంలో కూడా ఇలా మా దగ్గర అయితే ఐరేన్లు, నల్లగొండలు అవన్నీ అంటారు. వాటన్నిటికీ ఇలా పైన అట్లా టవల్లాగా కప్పి మొత్తం తిప్పుతారనమాట. సో ఇక్కడ కూడా కొంచెం ఇంచుమించు అలాంటిదే. అమ్మవారికి సంబంధించిన తాళిబొట్టు, పట్టు వస్త్రాలు, వడి బియ్యం అవన్నీ ఇలా టౌన్‌షిప్‌లో ఒక రౌండు మేళతాళాలతోని తిప్పినారనమాట. సో అలా తిప్పుకుంటూ వెళ్ళేటప్పుడు మంచిగా లేడీసు, జెంట్సు అందరూ డాన్సులు చేసుకుంటూ టౌన్‌షిప్ అంతా తిరిగారు. ఇదంతా చూస్తుంటే నిజంగానే మనం ఒక పెళ్ళికొచ్చాము అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో టౌన్‌షిప్‌లో అంతా తిరిగి మళ్ళీ టెంపుల్‌లోకి రావడానికి ఒక 1, 1½ అవర్ అయితే ఈజీగా పట్టింది. ఇలా చూడండి డాన్సులు అలాంటివి ఏమైనా ఉన్నాయంటే మనం వెళ్ళిపోతూనే ఉంటాం కదా! సో అందుకని నేను మా పాప అందరం వెళ్ళి జాయిన్ అయినామన్నమాట. సో ఇంకా మొత్తం అయిపోయి టెంపుల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. సో చెప్పినట్టే ముందు ఎవరైతే నేమ్ రాయించుకున్నారో వాళ్ళందరూ జంటలుగా కళ్యాణంలో అయితే కూర్చున్నారు. ఇక్కడ కళ్యాణం స్టార్ట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క జంటతోని పాదాలు కడిగించడం కానీ, లేదంటే తాళిబొట్టుని తాకిచ్చడం అలంతా వేరే పూజారులు ఉంటారు కదా హెల్పింగ్ కోసము, వాళ్ళు ప్రతి ఒక్క జంట దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళతో చేపిస్తున్నారనమాట. ఇక్కడ మెయిన్ పూజారి మాత్రం కళ్యాణం జరిపిస్తున్నారు. కళ్యాణం మాత్రం చాలా బాగా జరిగింది. అండ్ లక్కీగా ముందు 2 రోజులు వర్షం పడిందని చెప్పాను కదా. సో కళ్యాణం జరిగే టైంకి అయితే వర్షం అయితే కంప్లీట్గా తగ్గిపోయింది. అస్సలు ఏం వర్షం లేకుండే. సో మంచిగా జరిగిందనమాట. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. ఇదందరూ మన తెలుగు వాళ్ళే. ఈ మధ్య కాలంలో పిల్లల స్కూల్లో బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల నాకు కొంచెం ఎడిటింగ్ చేయడానికి దానికి టైం దొరకలేదనమాట. అందుకే ముందు వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఇంకా అమ్మవారికి సంబంధించిన తాళిబొట్టు, నల్లబూసలు, జీలకర్ర, బెల్లం అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ రెడీ చేస్తున్నారనమాట. సో అందరూ కలిసి ఇలా వేరే స్టేట్లో ఒక పూజ చేసుకుంటారు, దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని నేను అస్సలు అనుకోలేదు. కొత్త స్టేట్లో వెళ్తున్నాం, అక్కడ ఎవరు ఉంటారు అంటే తెలిసిన వాళ్ళు లేరు, ఎవరు మన లాంగ్వేజ్ వాళ్ళు దొరుకుతారో లేదో అన్నట్టు అనిపించేది ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా. బట్ ఇక్కడికి వచ్చినాక ఇంతమంది తెలుగు వాళ్ళు ఉంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీళ్ళందరితో కలిసి ఇట్లా కళ్యాణంలో పార్టిసిపేట్ చేయడం మంచిగా ఇదంతా చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగో చూడండి, ఇలా పంతులు గారే అందరు జంటల దగ్గరకు వచ్చి స్వామివారి పాదాలు కడిగించడం కానీ, ఏదైనా అభిషేకం చేసిన నీళ్ళు కానీ అట్లా అంతా చేస్తున్నారనమాట. ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టే ముందు మధ్యలో ఇలా పరదాలాగా పెడతారు కదా. సో అదే జరుగుతుంది. నేను చిన్నప్పుడు ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు తిరుపతికి వెళ్ళినట్టు గుర్తు. ఆ తర్వాత ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్దాం అనుకున్నా కూడా అస్సలు ఛాన్స్ రాలేదు, కుదరలేదు. ఎన్నిసార్లు ప్లాన్ చేసుకున్నా ఎందుకో అవ్వలేదన్నమాట. సో చాలామంది అంటుంటారు కదా, మనం వెళ్ళాలనుకున్నప్పుడు కాదు ఆ దేవుడు పిలిచినప్పుడే మనం వెళ్తామని చెప్పేసి. సో అట్లా నాకెప్పుడు ఛాన్స్ వస్తుందా అని చెప్పేసి నేనైతే ఎదురు చూస్తూ ఉన్నాను.
ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా స్వామివారి కళ్యాణం అయితే పూర్తయిపోయిందనమాట. విన్నారు కదా మీరే మేళతాళాలు, అక్కడ కూర్చున్న భక్తులందరూ గోవింద, గోవింద అని చెప్పడం, మంత్రాలు ఇవన్నీ ఫుల్లు సౌండ్ ఉంటది. అందుకనే నేనక్కడ ఏం మాట్లాడకుండానే జస్ట్ వీడియో మాత్రమే రికార్డ్ చేసుకున్నాను. అది కూడా మొత్తం ఏం రికార్డ్ చేయలేదు. జస్ట్ అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ మాత్రమే రికార్డ్ చేశాను. పిల్లల్ని అడిగితే వాళ్ళెక్కడో వాళ్ళు ఆడుకోవడం, దాంట్లో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. సో, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి నేనే ఇంక కుదిరినంత సేపు కొంచెం కొంచెం రికార్డ్ చేసుకున్నాను. కళ్యాణం అయిపోయిన తర్వాత ఇలా వరమాలలుంటాయి గదా! అవి పట్టుకొని ఇలా పూజారులు డాన్స్ చేసినట్టు చేశారనమాట. సో, ఇది నేను ఇంతకుముందు ఎప్పుడైనా టీవీలోనే జూసాననమాట. లైవ్‌గా జూడడం ఇదే ఫస్ట్ టైము. సో, ఫస్ట్ ఇద్దరు పూజారులు చేసిన తర్వాత మిగతా వేరే వాళ్ళు గూడా చేశారు. అండ్ అక్కడికొచ్చిన జంటలు ఎవరైతే కళ్యాణంలో కూర్చున్నారో వాళ్ళందరితో చేపిచ్చారనమాట. ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇచ్చారు. అందరూ జస్ట్ ఒక 2 మినిట్స్ అయినా పర్వాలేదు. బట్ అందరూ జేయాలి పర్లేదు లేట్ అయినా పర్లేదు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్‌ట్రా అయితే ఏమైతది అని జెప్పేసి అందరితో చేపిచ్చారనమాట. ఇది మాత్రం చాలా బాగా అనిపిచ్చింది. అండ్ అందరూ డాన్స్ చేస్తూ చేస్తూ ఆ మాలలో ఉన్న సగం పూలు లాస్ట్ వరకు ఊడిపోయినాయి. సో, ఇదైతే చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైమ్ చూడడం అండ్ నేను గూడా ఇలా జేయడం అనేది ఫస్ట్ టైమ్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంకా అందరితోని స్వామివారికి వడిబియ్యం పోపిచ్చడం అంటాం గదా! మనం అట్లా వడిబియ్యం అని జెప్పాలా? తలంబ్రాలని జెప్పాలా? ఏదో ఒకటి నేను తప్పుగా చెప్పుంటే ఒకవేళ సారీ. బట్ బియ్యం బోయించడం ఉంటది గదా! అది చేశారనమాట. సో, ఆ బియ్యం పోయించేది గూడా ప్రతి ఒక్క జంటతోని జేపిచ్చారనమాట. అంటే ఇక్కడ జరిగే ఏ ఈవెంట్ అయినా కళ్యాణంలో కూర్చుంటాం, కళ్యాణంలో పార్టిసిపేట్ జేస్తాం అని జెప్పేసి అందరూ నేమ్ రాయించుకున్నారు గాబట్టి, ప్రతి ఒక్కరితో అన్నీ జేపిచ్చారనమాట. లేదు మేమిది చెయ్యలేదు అని ఎవరు ఫీల్ అవ్వకుండా. సో, దానివల్ల కొంచెం లేట్ అయినా పర్వాలేదు. కానీ అందరూ ప్రశాంతంగా జేయాలి. అందరూ భక్తితోనే గదా! దేవుడి దగ్గరికొచ్చేది అన్నట్టు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి జేయడానికి ఛాన్స్ ఇచ్చారు. సో, ఫైనల్‌గా కళ్యాణం అయితే అయిపోయింది. ఇదిగో ఇక్కడే ఇంకా అందరూ ఇంటి నుంచి తీసుకొచ్చారని చెప్పాను కదా! వడి బియ్యము, తలంబ్రాలు. సో, అవి చేయించారనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా అందరూ భోజనాలకెళ్ళిపోయారు. చెప్పాను కదా ఆల్రెడీ భోజనాలు కూడా 3 డేస్ అక్కడే అనమాట. సో, ఇది స్వామివారి కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. మీకెలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు చూడు అయిపోయింది పూజ. ఇప్పుడు 10:30 10:30 అయింది. కళ్యాణం అయిపోయింది. ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం అనమాట. వీళ్ళు ఆల్రెడీ తినేసినారు. పిల్లలు అంతసేపు ఉండలేరు అని చెప్పేసి వీళ్ళకి ముందే పెట్టినారు. మేము మాత్రం ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. ఎట్లా అనిపించింది కళ్యాణం? బాగుంది కానీ నేను ఎక్కువ చూడలేదు. నేను ఆడుకునే ఎక్కువ. అక్కడ ఇక్కడ తిరుగుతాం అన్నారు. నాకు అక్కడ ఫుల్ ఉక్కపు వస్తుంది. అందుకే టెంపుల్ వేసి ఉంటే అక్కడ పోయి కూర్చున్నా. సో, ఇదండి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి సంబంధించిన వీడియో. చిన్న సింపుల్ వ్లాగ్ అనమాట. సో, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.